చలపతిరావు గారికే ఉంది. ఇక రవిబాబు గారి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే అమెరికాకు వెళ్ళి మేనేజ్మెంట్ కోటాలో MBA పూర్తి చేసుకొని తనకిష్టమున్న ప్యాషన్ అడ్వర్టైజ్మెంట్లో జాయిన్ అయిపోయి తన కోర్స్ పూర్తి చేశాడు. పూర్తి చేసుకొని అప్పట్లో మన తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్లో లేదు. ఆ టైంలో మన ఇండస్ట్రీ మొత్తం మద్రాసులో ఉండేది. మద్రాసులో ఉన్నప్పుడు తను అక్కడికి వచ్చిన తర్వాత పూణేలో యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ సర్టిఫికేట్ పొందాడు. దాని తర్వాత ఆ పిచ్చి ఇంకా తగ్గకుండా డైరెక్షన్ కోర్స్ తీసుకొని అక్కడ కూడా తన సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చాడు. ఇక్కడ స్టార్ట్ అయింది మన రవిబాబు ప్రస్థానం. దాని తర్వాత ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేవాడు. ప్రతి ఒక్క బిగ్ షాట్స్ దగ్గరికి వెళ్ళి నేను చలపతిరావు గారు కొడుకుని అంటే అవకాశాలు వచ్చేటివి. చూడ్డానికి మంచి హాలీవుడ్ హీరో లాగా 6 ప్యాక్ ఆ టైంలో ఛాన్సులు మట్టుకు వచ్చేటివి. అలానే